హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనుష్ వైఫ్ ఛానల్. ఈరోజు మనం పూరితోటి దాని కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో నేర్చుకుందాం. ముందుగా ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం సరిపడినంత ఉప్పు, కొంచెం గీ వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత సరిపడినంత వాటర్ పోసుకుంటూ మిక్స్ చేయాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని కొన్ని ఆలుగడ్డ ముక్కలు, బఠానీ, నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా ఆలు బఠానీని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొన్ని పోపు గింజలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు, బాగా వేగనివ్వాలి. అలా వేగుతుండగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ వేగుతుండగా ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా వేగుతున్న ఆనియన్స్లో కొంచెం కరివేపాకు వేసుకొని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే టైంలో ఒక 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వేగుతున్న ఆనియన్స్లో ఒక చిటికెడు పసుపు, అలాగే ముందుగా మనం ఉడికించి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, బఠానీని కూడా వేసుకోవాలి. ఇలా బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్, ఆలు, బఠానీ మంచిగా కుక్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు మనం కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ముందుగా బాండీ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పోసుకున్నాక బాగా వేడెక్కాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీ పిండిని చిన్న చిన్న పూరీలాగా చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న పూరీని బాగా వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలి.
ఎంతో టేస్టీ అయిన పూరి హోటల్ స్టైల్లో చేసే పూరి కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.